మై డియర్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. దీంట్లో అయితే మీకు కొబ్బరి పచ్చడి చాలా ఈజీ వేలో చూపిస్తాను చూడండి. ఒక కొబ్బరికాయను ఒక మామిడికాయ తీసుకొని మనకి టేస్ట్ తగినంత పచ్చిమిరకాయలు ఆయిల్లో అయితే వేపేసుకొని ఎంత చిన్న చిన్న ముక్కలు అయితే అంత చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకోవాలి. చాలా సింపుల్గా ఉంది. టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయింది. మేమైతే మా కారానికి తగ్గట్టు మేము వేసుకున్నాం పచ్చిమిరకాయలు. ఇదైతే మా బావగారి వాళ్ళది శంకుస్థాపన. సో దాంట్లో భోజనాలు అయితే పెట్టాము. జిలేబీ, బిర్యానీ అండ్ పెరుగు చట్నీ అయితే కాసానండి. ఇంక ఇది కూడా వీడియో షూట్ చేశాను. అంత హడావిడిలో ఉన్నా, ఎందుకంటే ఫుల్ వీడియో తీస్తానంటే కదా మానిటైజేషన్ అవుతుంది. సో తప్పదు కదా, సక్సెస్ వచ్చేయాలని అయితే నేనైతే కోరుకోను. గాడ్ ఎప్పుడు ఇస్తే అప్పుడు. బట్ మన ప్రయత్నం మనం చేయాలి కదా, చేస్తేనే కదా గాడ్ ఇచ్చేది. ప్రయత్నం చేయకుండా ఏది ఫ్రీగా వచ్చినా కూడా నాకు ప్రయత్నం చేయకుండా ఏది ఫ్రీగా రాదు కూడా. గాడ్ గిఫ్ట్ అయితే ఇవ్వాలి కదా ఏదైనా సరే. చూద్దామండి యూట్యూబ్ సక్సెస్ ఎక్కడి వరకు వెళ్తుందో, అసలు వెళ్తుందో లేదో కూడా. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి. 330 మెంబర్స్ అయిపోయాము అప్పుడే మన ఫ్యామిలీ. ఇంకెంత దాకా వెళ్తుందో చూడాలి. అండ్ ఎవరెవరో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బిగ్ థ్యాంక్స్ ఫర్ యూ. అండ్ పెసరపప్పు అయితే ఇలా కాసామండి. ఇంకా ఈ పెసరపప్పు కాసినప్పుడు నా తిప్పలు చూడాలి. నేను ఫ్లాష్ పెడతాం ఆగిపోతాం. దట్టు దీంట్లో అయితే ఇరికైపోయింది. మళ్ళీ అయితే తపాల్లోకి వేసి దాంట్లో మళ్ళీ మరగపెట్టి తాలింపు పెట్టి వామ్మో అసలు నిజంగా నిన్న చిరాకు నరకం కనబడిపోయింది. ఇంకా నాకేంటో పెసరపప్పు వేపితే ఒక టేస్ట్ వస్తుంది, ఇలాగా కుక్కర్లో అయితే నాకైతే టేస్ట్ అయితే నచ్చలేదండి. ఇంకా అంట్లు అయితే తోమేసి శుభ్రంగా నైట్ పడుకునేటప్పటికి 12:30, 1 అయిపోయిందండి బాబు. అసలు నిజంగా మా బొడ్డోడు పడుకుంటలేదండి బాబు, టార్చర్ చూపించేస్తున్నాడు. ఇంక ఈ డ్రెస్ అయితే నా ఫేవరెట్ అయిపోయింది. ఈ రోజైతే మా బావగారిది శంకుస్థాపన. సో బిర్యానీ, ఇంకా పెరుగు చట్నీ, పన్నీర్ కర్రీ ఇవన్నీ పెట్టారు. అది మీకు ఫుల్ వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, బట్ అవ్వలేదు. అయినంత మాత్రం దీంట్లో పెట్టాను. ఇంకా మార్నింగ్ అయితే ఇడ్లీలు వేసాము. తర్వాత అయితే అరటిపళ్ళు మిగిలిపోయాను. మా తోటకోలు అయితే బ్రెడ్ హల్వా అయితే తెచ్చారు నిన్న. మా బొడ్డోడికి అయితే గుడ్డే బిస్కెట్లు. ఇంకా ఇక్కడైతే అన్నం వాచుతారు కదా, మీకు తెలిసిందే కదా. ఇంకా మామిడికాయ పచ్చడి అయితే నిజంగా చెప్తున్నానండి, ట్రోలీ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా కంపల్సరీ అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఇంత సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. 330 మెంబర్స్ అయిపోయాము అప్పుడే మనం. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా తీసినప్పుడు మాత్రం టార్చర్ అయితే కనపడిందండి. ఫోన్తో అయితే స్టాండ్ అసలు అవ్వలేదు. చూద్దామండి ఇంకా స్టాండ్ ఎప్పుడు కొంటానో ఏంటో. అయినంత మాత్రం చేయడం ఇంకా అంతే. తాలింపు పెట్టేసుకొని కొబ్బరి పచ్చడి అయితే గిన్నెలోకి తీసేసుకుంటాం. సో తాలింపు అయితే పెట్టేసుకోవాలి. మీకు నచ్చితే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఇది ఆప్షనల్. ఇంకా మేమైతే వేసుకున్నాము. తాలింపులు అయితే చూసారు కదా, జీలకర్ర, ఆవాలు. అండ్ ఇంకా ఈరోజైతే మా బావగారిది అయితే శంకుస్థాపన. సో అయితే అది కూడా మీకు వీడియో షూట్ చేశాను. ఇంకా రేపు ఎల్లుండి అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా చూసారా లైట్ ఆగిపోయి రావడం. ఈ ఫ్లాష్ స్టవ్ దగ్గర పెడితే అస్సలు టార్చర్ చూపించేస్తున్నాను గవర్నమెంట్కి. దూరంగా షార్ట్స్ ఎక్కువైతే పెడుతున్నాను. ఇంకా శారీ చూసారు కదా, నా ఫేవరెట్ శారీ గురించి కూడా మీకు చెప్తాను. ఇంకా అట్టపళ్ళు అయితే మిగిలిపోతే పక్క తీసేసాము. ఇంకా టుడే అయితే రైస్ అయితే వండుకున్నాం. పొద్దున్న కర్రీస్ ఉన్నాయి కాబట్టి. మా అత్తయ్య గారు అయితే పువ్వులు తెచ్చారు. అండ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్.